ఈ రోజు మరి దేవుని యొక్క వాక్యం మన కొరకు మరి ప్రభు సిద్ధపరిచినటువంటి జీవాహారాన్ని ఈ రోజు మనం మరి అందుకుందాం. आज के दिन के लिए प्रभु ने तैयार किया गया जीवन की रोटी को हम देखेंगे और स्वीकार करेंगे. లూకా సువార్త 15వ అధ్యాయంలోని కొన్ని అంశాలు మనం వింటున్నాం. लूका सुसमाचार की 15वीं अध्याय में से कुछ बातें हम लोग सुनते आ रहे हैं. మరి సంఘములో విశ్వాసులు ఎలా ఉండాలి, कलीसिया में विश्वासी कैसे रहना चाहिए, దానికి మరి స్త్రీ తన ఇంట్లో నాణ్యం పోగొట్టిన విషయాన్ని గురించి యేసు చెప్పాడు మనకు. एक स्त्री ने अपने घर में एक सिक्का को खो दिया था, उस विषय में भी प्रभु ने हमसे बातचीत किया है. సంఘానికి వచ్చి కూడా విశ్వాసి అమరపాటుగా ఉంటే తప్పిపోయిన గొర్రెలాగా మనతో మాట్లాడాడు. अगर कलीसिया में आकर भी विश्वासी लापरवाह से रहने से भटके हुए भेड़ के बराबर है करके प्रभु ने हमसे बातचीत किया है. మరి మన జీవితం అనేది విలువైన జీవితం అని, हमारे जीवन जो है बहुमूल्य जीवन है, మరి దాన్ని మనం పోగొట్టుకోకూడదు. इसको हमें खोना नहीं चाहिए. నాణ్యం లాంటి జీవితం మన జీవితం. एक सिक्के की बराबर का जिंदगी है हमारी. తర్వాత उसके बाद తండ్రి నుంచి తప్పిపోయిన కుమారుడు యొక్క పరిస్థితి ఏంటి, ఎలా అయిపోయాడో అది కూడా మనకు చెప్పాడు ప్రభువారు. पिता से जो अलग हो गया था उस पुत्र का हालत क्या हुआ वो भी प्रभु ने हमसे बता दिया है. మరి నిన్న కాలం అయితే తిరిగి వచ్చిన కుమారుడికి దేవుడు ఎంత చక్కగా తనని మరి ఆదరించాడో ఆ దేవుని ప్రేమ ఏమిటో నేను తెలుసుకున్నాం. कल का दिन हमने देखा और सुना है कि जो वापस मुड़ के आया है उस बेटे के विषय में पिता ने किस तरह आनंद बनाया है और परमेश्वर को भी इतना ही आनंद होगा वो बात हमने सुना है. ఈ రోజు आज का दिन ఒక పాపి రక్షణ పొందితే అతనికి వచ్చే ఆధిక్యత ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. अगर एक पापी उद्धार पाने से उसको मिलने वाला सम्मान क्या है, आज के दिन हम जानेंगे. ఆధిక్యత ఏంటి, सम्मान क्या है. ప్రియులారా, प्रियो ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే यहाँ हम ध्यान देंगे तो ఇక్కడ 24వ వచనంలో लूका सुसमाचार 15 अध्याय 24वें वचन में, లూకా సువార్త 15:24లో लूका 15:24 में, ఈ నా కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు. చచ్చిపోయాడు, ये मेरा पुत्र मर गया था फिर जी गया. చనిపోయాడు, मर गया था మరలా బతికాడు, फिर जी गया. తప్పిపోయి దొరికాడు. खो गया था अब मिल गया है. అక్కడ ఏం చేసిందంటే वहां क्या हुआ कि అతను తిరిగి వచ్చినాక అక్కడ ఒక సంబరం, ఒక ఆనందం, ఒక వినోదాలు జరిగింది. उस बेटा जो वापस आने के बाद वहां बहुत बड़ी खुशी और वहां बड़े त्योहार, बहुत अच्छा भोज हुआ था. ప్రియులారా, प्रियो ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే अगर हम ध्यान देंगे तो మనం 22:23 हम इसी में 22 और 23 वचन को देखें 24 और 24वां भी మనం ధ్యానిస్తే अगर ध्यान करेंगे तो యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి యేసు ప్రభు అరేంజ్ చేసిన, అంటే దేవుడు అరేంజ్ చేసినటువంటి మంచి అవకాశాలు ఏంటి, और यीशु मसीह के पास जो आता है उनके लिए प्रभु ने क्या तैयार करके रखा है अच्छी वस्तुएं, वो हमें समझ में आएगा. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఒక పోయిన సంవత్సరం पिछले साल एक इंसान ने मुझे फोन किया था, అన్నాడు, कहा था నేను మీ క్రైస్తత్వంలో రావాలనుకుంటున్నాను అన్నాడు. मैं आपकी मसीह में शामिल होना चाहता हूँ. ఎందుకు అన్నా. मैंने कहा क्यों. నాకు డబ్బు లేదు, అసలు ఏం లేదు, అందుకని బయటికి వెళ్ళి నేను సంపాదాలనుకుంటున్నాను, మీ దేవుడు నన్ను బయటికి పంపిస్తాడని అడిగాడు. मेरे पास पैसा नहीं है, कुछ भी नहीं है, मैं बाहर देश जाना चाहता हूँ, कमाना चाहता हूँ, आपका परमेश्वर क्या मुझे बाहर भेज देगा. నాకు డబ్బులు ఇస్తాడా బాగా అన్నాడు. मुझे पैसा देगा बहुत ज्यादा. ఆయన డబ్బులు ఇడయ్యా అన్నాడు. मैंने कहा वो पैसा नहीं देगा. మరి ఏమి ఇస్తాడు అన్నాడు. फिर वो क्या देगा बोला. రక్షణ ఇస్తాడని वो చెప్పాడు. उद्धार देगा कहा मैंने. రక్షణ ఇస్తాడు, उद्धार देगा, నీకు ఆనందం ఇస్తాడు, आपको आनंद देगा, కష్టాల్లో, दुख में भी, దుఃఖాల్లో, परेशानी में भी, బాధల్లో, समस्याओं में, ఇరుకుల్లో, क्लेश में, ఇబ్బందుల్లో, समस्याओं में, రోగాల్లో, बीमारी में, కుటుంబంలో, परिवार में, అన్నిట్లో నీకు సమాధానం ఇస్తాడు. हर विषय में प्रभु आपको शांति देगा, అన్నిట్లో నీకు ఆనందం ఇస్తాడు. सब में आपको आनंद देगा. అతనికి అర్థం కాలప్ప, उसको ये बात पहले नहीं पड़ा, ఈ పరిభాష అతనికి అర్థం కాల. ये भाषा उसको समझ में नहीं आई. నేను అన్నాను, అట్లా తప్పు అనబాకు. मैंने कहा ऐसा नहीं कहना. అంటాడు, ఈ మతంలో నాకు ఏం దొరకలేదు కాబట్టి మీ మతంలో నేను రావాలనుకుంటున్నాను అన్నాడు. मेरा धर्म में मुझे कुछ नहीं मिला इसलिए मैं आपके धर्म में आना चाहता हूँ बोलते. నేనన్నాను, मैंने कहा అసలు మతమే లేదు ఇక్కడ అన్నది. मैंने कहा ऐसा कोई धर्म नहीं है करके कहा. मैंने మతమే లేదు ఇక్కడ, ऐसा कोई धर्म नहीं है बोला. మనిషి మార్పు పొందాలి. मन इंसान जो है मन फिराव करना है. ప్రియులారా, प्रियो యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక यीशु मसीह के पास आने के बाद మనకు దొరికేది ఏంటంటే हमें जो मिलने वाला है ఈ తప్పిపోయిన కుమారుడు గురించి చక్కగా
చక్కగా చెప్పాడు యేసు ప్రభు. जो उड़ाऊ पुत्र है उसके बारे में बहुत अच्छी तरह बताया है यीशु मसीह ने। ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చి जब उड़ाऊ पुत्र को बुद्धि आ गई थी, వెంటనే గ్రహించాడు, तुरंत समझ गया, అయ్యో నేను పాపిని, ओ प्रभु मैं तो पापी हूँ। నేను పాపి. ఈ ప్రతి మానవుడికి తన జీవితంలో చనిపోయే ముందు ఒక మంచి అవకాశం ప్రియులారా. ये बात जो है इंसान मरने से पहले एक होने वाली एक अच्छी मौका है ये। పిల్లలు ఇక్కడే మనం అంతా నేర్చుకోవాలి. यही पे ये सारी बातें में सीखना चाहिए। పరలోకానికి వెళ్ళడానికి తయారవ్వాలి. स्वर्ग जाने के लिए तैयार होना है। పరలోకానికి వెళ్ళినాక పరిశుద్ధులం కాదు, स्वर्ग जाने के बाद पवित्र नहीं हो सकते। పరిశుద్ధులు పరలోకానికి వెళ్తారు. जो पवित्र है वही स्वर्ग जा ఆ सकते हैं। పరిశుద్ధత మనం ఇక్కడ वो నేర్చుకోవాలి. पवित्रता क्या है यहाँ पे सीखना चाहिए। పెళ్లి పేట్ల మీదకి వెళ్ళినాక పెళ్లి కుమార్తెని సజావట్ చేస్తారా, ఈ సజావట్ చేసి తీసుకెళ్తారా? तो शादी के मंडप में जाने के बाद उसको शादी सजावट करेंगे या पहले से सजावट करके ले जाएंगे? చెప్పండి. बताइए ఎప్పుడు? कब? ముందే. पहले ही। పెళ్లి కుమార్ దగ్గరికి వెళ్ళాలంటే दूल्हा के पास जाना है, ముందే సిద్ధపాటు. पहले ही तैयारी होना అందుకే है। ఈ సంఘం, इसलिए ही ये అందుకే कलीसिया, ఈ కూడికలు, इसलिए ये सभाएं అందుకే हैं, ఈ వాక్యం, इसलिए ये वचन है, అందుకే మనం కూడుకునేది. इसलिए हम इकट्ठा होते నేను हैं। ఒక విషయం చెప్తున్నాను, प्रियो मैं एक बात बताता हूँ, నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. मेरे पास बहुत कई सारे फोन आ रहे हैं, పగలంతా ఫోన్లే. दिन भर फोन ही आता रहता ఏంటో है। తెలుసా? क्या पता है? క్రైస్తవులు, मसीह लोग, అన్యజనులు కాదు, अन्य जाति से नहीं, క్రైస్తవులు मसीहों से ही। మామూలు టైంలో వాక్యం వినరు, बाकी टाइम में तो वचन नहीं सुनते, చర్చిలకి వెళ్ళరు, चर्च में नहीं जाते, వెళ్తే ఏదో నామకార్థంగా చెప్పి కూర్చుని వస్తారు. अगर चले भी गए थे और नाम मात्र के लिए थोड़ी देर बैठ के आ जाते వాళ్ళకి हैं। పరిపూర్ణ వాక్యం లేదు, उनको पूर्ण रूप से वचन नहीं, उनके पास హెచ్చరికలు లేవు, सावधानी बातें नहीं ఇప్పుడు है। అల్లాడిపోతున్నారు. अभी वो तड़प रही हैं, ఇప్పుడు अब అల్లాడిపోతున్నారు. तड़प रहे वो ఈ लोग। సమయంలో ఏం చేయాలి? इस समय हम क्या करें? అర్థం కావట్లే పాపం, उनको समझ नहीं आए बेचारे, అర్థం కావట్లా. समझ नहीं आ रहे उनको। నేను 15 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళకి అన్ని ఇప్పుడు బోధిస్తున్నాను. मैं 15-20 मिनट उनके लिए वचन बताता అలాగే हूं। అసలు ఏం లేదు పాపం. उनके पास बेचारा खाली कुछ भी नहीं है। అందుకే इसलिए ఎట్లా మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు మంచి వయసులో బాగా సంపాదించుకొని వృద్ధాప్యంలో కూర్చొని చక్కగా తింటాడో, जिस तरह इंसान जो जवानीपन में अच्छी तरह कमा कर वृद्धाप्य में बैठकर आराम से खाता है, మనం కూడా బాగున్నప్పుడు ఆరోగ్యాలుగా ఉన్నప్పుడు మంచి పరిస్థితి ఉన్నప్పుడు చక్కగా వాక్యాలు వింటా సంఘంలోకి వెళ్తా పరిచర్యలు చేస్తుంటే బాగా బలం పొందుకుంటాం. ఇలాంటి కష్ట సమయాల్లో దాన్ని మనం వాడుకుంటాం. हम भी जब हमारी हालत सही सलामत है, जवानीपन में है, सब ठीक ठाक है, उसी समय हम प्रभु के पास जाएंगे, वचन सुनेंगे और परिचर्या में शामिल हो जाएंगे, वचन के अनुसार जिएंगे। तो इस तरह की संकट के समय में हम बहुत निडर से जीने पाएंगे। పాస్టర్లు కూడా ఫోన్ చేసి అంటున్నారు, पास्टर लोग भी फोन करके పాస్టర్ पूछते మైండ్ हैं, పోతుంది ఏంటి तो అంటున్నారు. हमारे तो दिमाग खत्म हो रहा है, వాళ్ళ బాధ అవుతుంది పాస్టర్ గారు, बहुत तकलीफ लग रहा है हमें। మాకు లేదే అన్నలేదు. हमने कहा हमें तो ऐसे कुछ नहीं हो रहा है। ఏ లేదా అన్నాడు. आपको ऐसा नहीं लग रहा है कहते हो? ఉంది, हाँ है, కానీ మాకు వాక్యమైన ఆదరణ ఉంది. लेकिन हमारे लिए वचन का एक सहायता ఆ है। వాక్యం మాకు वो శక్తినిస్తుంది, वचन हमें शक्ति देता ఆ है, వాక్యం బలమిస్తుంది. वो वचन ही हमें बल అందుకే देता है। ప్రియులారా బలమైన వాక్యం వినాలి. इसलिए प्रियो सामर्थ्य वाला वचन सुनना ఏదో चाहिए, టైం పాస్ చేసి వచ్చే సంఘాలు కాదు మనకి. क्योंकि समय बिताने के लिए हम जो बैठते हैं ऐसा कलिसिया नहीं होना चाहिए। వాక్యం బలమైన వాక్యం వినాలి. तो सामर्थ्य वचन सुनना ఈ चाहिए। టైంలో మనకు పని వస్తుంది, ये इस समय इसी समय वो काम आता है हमारे మనకు పనికి लिए, వస్తాయి, काम आता है हमारे తట్టుకుంటాం ఈ సమయాన్ని మనం. लिए। ऐसे समय हम उसका सामना कर पाते हैं। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చి जब इस उड़ाऊ पुत्र को अकल आ गया వెంటనే था, అంటున్నాడు, तुरंत कहता है, అయ్యో నా తండ్రికి విరోధంగా పాపం చేశాను, अरे मैंने तो अपने पिता का विरुद्ध पाप किया, అరే పరలోకంలో ఉన్న దేవుడికి విరుద్ధంగా పాపం చేశాను. स्वर्ग में जो परमेश्वर है उसके विरुद्ध मैंने पाप किया। కళ్ళు తెరవబడ్డాయి. उसके आंखें खुल गए हैं। ఏదేను వనములో మూసుకుపోయినటువంటి ఆ ఆత్మీయ కన్నులు అదిగో ఇప్పుడు ఆ కన్నులు తెరవబడ్డాయి. आदन की वाटिका में जो आत्मिक आंखें बंद हो गए थे, देखो इस वक्त इसकी आंखें खुल रही है। ఆ ఏదేను వనములో ఆ ఆత్మీయ పురుషుడు అంతరంగ పురుషుడు అణచివేయబడ్డాడో ఆ అంతరంగ పురుషుడు ఇప్పుడు బలపడటానికి సిద్ధపడుతున్నాడు. आदन की वाटिका में जिस अंदरूनी पुरुष कमजोर हो गया था, दबा दिया गया था, वो अंदरूनी पुरुष आज सामर्थ्य पा रहे। आज ధనిలు ఎవరో తెలుసా? धनी को उन्हें पता है, అందం చందం ఉన్నవాళ్ళు కాదు, जो खूबसूरत है वो लोग नहीं है, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు కాదు, जिसके पास संपत्ति है वो नहीं है, మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కాదు, अच्छी नौकरी वाले नहीं है, బంధుమిత్రులు ఉన్నవాళ్ళు కాదు, ज्यादा उनके पास रिश्तेदार है वो लोग नहीं బ్యాంక్ है, బ్యాలెన్స్ లో ఉన్నది కాదు, ज्यादा बैंक बैलेंस उनके पास है वो మంచి नहीं है, భార్య దొరికినోళ్ళు కాదు, अच्छी पत्नी जिनको मिला वो नहीं है, మంచి భర్త దొరికినోళ్ళు కాదు. अच्छा पति जो मिला वो नहीं ఎవరు है। ధనిలు? कौन धनी है पता ఈ है? చిన్న కుమారుల్లాగా इस छोटे पुत्र की तरह తన స్థితిని తెలుసుకొని अपनी हालत को पहचान कर, అయ్యో నేను ఎంత అభాగ్య స్థితిలో ఉన్నానే, अरे मैं कितना अभागा हूँ, నేను ఎంత అభాగ్యుడయ్యా, मैं कितना अभागा हूँ प्रभु, నేను ఏం పోగొట్టుకున్నాను, मैं क्या खो चुका हूँ, ఇప్పుడు నేను తెలుసుకున్నాను. अब मैं जान चुका ఇప్పుడు हूँ, నా తండ్రి ఇంటికి వెళ్తా, अब मैं अपने पिता के घर నా जाऊंगा, తండ్రి ఇంటికి వెళ్తా, मैं पिता के घर నా जाऊंगा, తండ్రిని అడుగుతా, मेरे पिता से నా मांगूंगा, తండ్రిని అడుగుతా. मैं अपने पिता से मांगूंगा। ఒకసారి అంట एक बार కొడుకు
తండ్రితోటి గొడవడి ఇంటికి నుంచి వెళ్ళిపోయాడు. पुत्र जो है पिता से लड़ाई करके घर से निकल गए। సంవత్సరం అయిపోయింది, साल भर हो गया, 2 సంవత్సరాలు అయిపోయింది. 2 साल भी हो गया। తండ్రి అల్లాడిపోతున్నాడు. पिता तो इंतजार में परेशान हो रहे। చివరికి ఈ కుమారుడు భయంకర దుస్థితి వచ్చేసింది. अंत में पता चला वो पुत्र का बिल्कुल भयानक हालत हो गया। తండ్రి ప్రేమ ఏమిటో తెలిసింది. उसको मालूम पड़ गया कि पिता का प्यार का क्या होता है। తండ్రి అయితే పేపర్ లో యాడిస్తున్నాడు. पिता तो पेपर में इश्तेहार दे रहे, ఇచ్చి చలిసిపోయాడు. वो दे के थक गया है। ఒక రోజు కుమారుడు లెటర్ రాశాడు. एक दिन पुत्र ने चिट्ठी लिखा है, నానా पिताजी నాకు తెలిసిపోయింది, मुझे तो समझ में आ నేను गया, తప్పు చేశాను, मैं गलत कर चुका నీకు हूँ, విరుద్ధంగా తప్పు చేశాను, मैं आपका विरुद्ध गलत किया నేను हूँ, ఇంటికి రావాలనుకుంటున్నాను, मैं घर आना चाहता हूँ, కానీ నన్ను చేర్చుకోవు, लेकिन आप मुझे नहीं अपनाएंगे ఎందుకంటే क्योंकि నేను చేసిన తప్పు అంతది, मैं ऐसा गलत किया हूँ, నేను ఎంత దుఃఖపరిచాను. मैं कितना आपको दुख दिया हूँ। కానీ लेकिन నేను వచ్చేటప్పుడు जब मैं आऊंगा, మన ఇంటి ముందుగా బస్సు వెళ్తా ఉంటుంది, हमारे आपके अपने घर के सामने से बस जाता रहेगा, మన చెట్టు మీద हमारे घर के सामने जो पेड़ है, తెల్ల జెండాలుంటే, अगर उस पेड़ के ऊपर सफेद झंडे लहराएंगे, తెల్ల జెండాలుంటే सफेद झंडे होंगे, నేను నీకు ఇష్టమైన వాడు, मैं सोचता हूँ मैं आपको सही लगूंगा, నన్ను నువ్వు ఇంట్లో చేర్చుకుంటావు. आप मुझे अपना घर में बुलाओगे। లేదా జెండాలు కనపడలేదా, अगर ऐसा नहीं हुआ, झंडा दिखाई नहीं दिए, ఆ బస్సు నుంచి నేను దిగను, उस बस से मैं नहीं उतरूंगा, వెళ్ళిపోతాను. मैं वैसे ही सीधा निकल जाऊंगा, ఇంకెప్పుడు శాశ్వతంగా నీకు కనప. मैं हमेशा के लिए आपको नहीं दिखाई दूंगा। కుమారుడు వస్తున్నాడు, पुत्र आ रहे बस में आ रहे, ఊరి దగ్గరికి వచ్చాడు. जैसा गांव का निकट आ गया, చాలా భయపడుతున్నాడు. वो बहुत अंदर अंदर डर रहा था, बहुत ज्यादा। నా తండ్రి చేర్చుకుంటాడా मेरा पिता मुझे अपनाएगा कि नहीं, చేర్చుకుంటాడా अपनाएगा कि नहीं, ఒకవేళ చేర్చుకోకపోతే నా పరిస్థితి ఏంటి? अगर नहीं अपनाएंगे तो मेरा हालत क्या होगा। వస్తూ 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 आते 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 ఆ చెట్టంక చూశాడు. उस पेड़ की तरफ देखा, తెల్లటి జెండాలు లెహరాతే ఉండే చెట్టంతా కనిపిస్తున్నాయి. वो बहुत सारे सफेद झंडे जो है वो पेड़ भर पूरा भरा हुआ पूरा पेड़ में दिखाई दे रहे। కుమారుడు ఆనందించాడు. तो पुत्र बहुत आनंदित हो गया, बहुत आनंदित हो गया, గంతులేసాడు బస్సు. उछल कूदने लगा बस के अंदर। అందరూ చూస్తున్నారు, सब लोग देख रहे थे, ఏంటేమైందన్న, क्या हो गया बोलने నా लगा। తండ్రి నన్ను చేర్చుకున్నాడు, वो मेरा पिता मुझे अपनाना चाह నన్ను रहे, చేర్చుకున్నాడు. अपनाने जा रहे ఎవరు నీ हैं। తండ్రి, कौन तेरा पिता, ఏంటి నీ పరిస్థితి, क्या है तेरे हालत, అంతా బస్సు వాళ్ళకి చెప్పాడు. सारा गवाही उसने अपने అందరూ बताया, ఆనందించారు. सब लोग आनंदित हो गए। కరెక్ట్ బస్ స్టాండ్ లో దిగాడు, जैसे ही ठीक ठाक बस स्टैंड में उतर गया, ఇంటికి వెళ్ళాడు. घर चला गया। తండ్రి బ్యాండ్ తెప్పించాడు, पिताजी ने बैंड बाजा मंगवाया, పూలమాల తెప్పించాడు, फूल माला मंगवाया, కటింగ్ बहुत अच्छे, కటింగ్ చేసే అతను పిలిపించాడు. एक नाई को भी बुलाया बेटा के लिए, చక్కగా మంచి మంచి గుమగుమల వంటలు, बहुत अच्छी तरह खुशबूदार खाना बन रहे, మా బంధువులు అందరూ వచ్చారు, सारे रिश्तेदार आ चुके స్నేహితులు हैं, వచ్చారు, सारे दोस्त आ चुके हैं, ఆనందం. बहुत ही आनंद बना रहे। కుమారుని కౌగిలించుకున్నాడు, पुत्र को अपने गले लगाया, చక్కగా తయారు చేశాడు. बहुत अच्छी तरह पुत्र को तैयार किया। ఇదిగో నా కుమారుడు देखो मेरा पुत्र నా ఇంటి నుంచి వెళ్ళిపోయి मेरे घर से निकल गया था, తిరిగి వచ్చాడు, अब लौट के आया, లౌట్ కే ఆయా. आया। ఎంత తండ్రి ఆనందించాడు, कितना आनंद होता होगा, బంధువులు ఆనందించారు, रिश्तेदार आनंदित हो ఇంటి गए, వాళ్ళు ఆనందించారు, घर के लोग आनंदित हो गए, స్నేహితులు ఆనందించారు. और जो दोस्त है वो भी आनंदित हो ఆ गए। రాత్రి అంతా సంబరాలే సంబరాలు, रात भर वो लोग खुशी खुशी मना रहे, సంబరాలే సంబరాలు. खुशी खुशी मना रहे थे। అందుకే అన్నాడు, इसलिए कहता है, ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో పండగ అన్నాడు. अगर एक पापी उद्धार पाएगा तो स्वर्ग में खुशी बनाया जाता है, పండుగ అన్నాడు. त्योहार होगा करके कहा। ఎవరన్నా ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి మారితే కండవ కప్పుతారు, తెలుసుగా మీకు? अगर कोई एक पार्टी से दूसरी पार्टी के अंदर चला गए तो वो एक अपना टवल उसके ऊपर डाल देते हैं, వాళ్ళ యొక్క గుర్తు, ఆ పార్టీ గుర్తు కండవ కప్పుతారు. उनकी जो पार्टी का चिन्ह है वो उसके ऊपर ओढ़ देगा। అప్పుడు మా పార్టీ వ్యక్తి నువ్వు అని. तब ये कहेंगे तू हम आपसे लेकर हमारा इंसान है। ఈ రోజు చూడండి పిల్లలు, आज के दिन देखिए प्रियो, తప్పిపోయిన కుమారుడు जो उड़ाव पुत्र है ఇంటికి వచ్చిన తర్వాత घर आने के बाद మొట్టమొదటిగా ఏమన్నాడంటే, ఇక్కడ सबसे पहले क्या कहता है, వస్త్రాలు మార్చండి, कपड़े बदलो, వస్త్రాలు మార్చండి. कपड़े बदलो उसके। తర్వాత उसके बाद కాళ్ళకు చెప్పులు తొడగండి, पैरों के लिए जूतियां पहनाओ। తర్వాత उसके बाद కొవ్వని దూడను వధించండి, अच्छी चर्बी चढ़ा हुआ मेमने को वध करो। తర్వాత उसके बाद సంబరపడదాం, और आनंद बनाएंगे, ఆనందిద్దాం. आनंद बनाएंगे। బా, ఎంత ఆనందం చూడండి. देखिए कितना आनंद है। ఇప్పుడు अभी ఒక తప్పిపోయి ఒక పాపంలో పడిపోయినటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గర దొరికేది ఏంటి తెలుసా? अगर एक इंसान भटक गए संसार में, पाप में गिर गया, वो यीशु मसीह पास आने के बाद क्या मिलेगा पता है? ఏం దొరుకుతుంది? क्या मिलेगा? రక్షణ. उद्धार।
పోగొట్టుకున్న రక్షణ. जो खो चुका है वो उद्धार ఎక్కడ పోగొట్టుకున్నాడు? कहाँ खो चुका है? ఏదేను వనంలో. अदन की वाटिका में। ఏదేను వనంలో. अदन की वाटिका స్త్రీ में ఎక్కడ పోగొట్టుకుంది నాణ్యం? वो स्त्री ने कहाँ खो चुकी अपने सिक्के को? ఇంట్లోనే घर में ही। దాచిపెట్టుకోలేకపోయింది. वो छुपा के अच्छी तरह संभाल के नहीं रख पाई, అందుకే పోయింది. इसलिए खो गई। రాత్రి ఎతికింది, रात भर ढूंढा उसने, ఎతికింది, ढूंढा उसने, దొరికింది. मिल गया। ఇప్పుడు చిన్న కుమారుడికి విలువైన జీవితం దొరికింది. अब ये देखिए छोटा पुत्र को जो है कीमती वाला जिंदगी मिल गया। ఎవరైనా పాపి, अगर कोई पापी నేను పాపిని గ్రహించి अपने आप को पापी समझता है, యేసు ప్రభు దగ్గరికి వస్తే यीशु मसीह के पास आने से ముందు రక్షణ, पहले उद्धार, మురికి కడుక్కోవాలి. जो गंदगी है उसको धोना। ఆదా ఏదేను వనంలో పట్టిన మురికి ఉందే, जो आदन की वाटिके में लगा हुआ गंदगी है ना, మురికి, वो गंदगी, ఆ మురికిని उस కడుక్కోవాలి. गंदगी को धो डालना। ఆ మురికిని కడిగేది ఎవరు తెలుసా? उस गंदगी को कौन धो डालेगा पता है? నీకు నువ్వు కడుక్కోలేవు, आप अपने आप को नहीं धो सकते, ప్రభువే కడగాలి. प्रभु ही धोएंगे। ఎందుకని? क्यों? ప్రభువే శపించాడు. प्रभु ने ही शाप दिया, ఆయన ఇష్టపూర్తిగా శపించేశాడు. वो अपने मन से शाप दिया है, ఇప్పుడు ఆయన ఇష్టపూర్తిగా తీర్చుకోవాలి. वो अपने मन से मर्जी से अपनाना चाहता है। ఇక్కడ మన రోల్ ఏంటి? यहाँ पे हमारा रोल क्या है फिर? మనం ఉన్న స్థితి నుంచి లేచి हम जिस हालत है उस हालत से పాపిని उठकर గ్రహించి अपने आप को पापी समझकर, ఇది ఒక ధన్యకరమైన జీవితం ఒక మనిషికి ఈ లోకంలో. ऐसा समझने वाला के लिए वो एक धन्य का जिंदगी है इस संसार में। ఏదేను వనములో आदन की वाटिका में 2వ అధ్యాయం 17వ వచనంలో 2:17 में देखते हैं ఏం రాశాడు చూడండి. అక్కడ क्या दे लिखा है, देखिए। పరిశుద్ధాత్ముడు మనకి ఏదేను వనములో ఆదాముకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు, ఆయన పడిపోయిన స్థితి, దేవుడు అతని పట్ల ఎంత మరి ఆ ఉదాసీనంగా ఉన్నాడో మనకు చూపించాడు అక్కడ. वहां जिस तरह आदम खो भटक गया था, कैसे पाप में गिर गया था, उस विषय में परमेश्वर कितना उदास है, ये बात वहां पे 2:17 वचనం उत्पत्ति 2:17 చూడండి. देखिए। ఆ, पर भले या बुरे के ज्ञान का ఉమ్, जो वृक्ष है उसका फल तू कभी ना खाना, क्योंकि जिस दिन तू उसका फल खाएगा उसी दिन अवश्य मर जाएगा। ఏమన్నాడు? क्या कहा है? ఇదిగో మంచి చెడ్లిచ్చే ఫలాన్ని నువ్వు తింటే, अगर अच्छे भले बुरे का ज्ञान देने वाला फल खाएगा ఏ तो రోజు తింటావో ఆ రోజు వస్తావు. इस दिन खाएगा उसी दिन तू मर जाएगा। ఎప్పుడైతే ఆదాము అవ్వల పళ్ళు తిన్నారో, जिस दिन उन्होंने दोनों ने आदम हव्वा ने वो फल खाया, ప్రియులారా, प्रियों, వాళ్ళు పాపంలో పడిపోయారు. वो उसी दिन पाप में गिर गया, ఆధ్యాత్మిక స్థితిని కోల్పోయారు, अपने आध्यात्मिक स्थिति को खो चुके हैं, చనిపోయారు. मर गए थे। ఇప్పుడు ఆ వ్యక్తికి నూతన జన్మ అవసరము. अब उस इंसान को नया जन्म की जरूरत నువ్వు है। నేను కోరుకోవాలది. उस नया जन्म को आप चाहना, आप हमें चाहना होगा। కోరుకుంటే ఆయన ఇస్తాడు. चाहने से वो देगा। నువ్వేదో మంచి పనులు చేసి ఏదో మంచి పనులు చేస్తే కాదు, आप अपना कुछ अच्छा काम करोगे या मैं कुछ अच्छा काम करूंगा, उससे नहीं होगा। ముందు స్వీకరించబడాలి. पहले तो अपनाना होगा, అప్పుడు ఆయన చెబుతాడు, तब वो कहेगा। ఇది చెయ్యాలి, నువ్వు ये निकालना होगा, అది చెయ్యాలి, वो करना होगा, ఇది చెయ్యాలి, నువ్వు इसको करना ఇది होगा, చేస్తే నాకు బాగుంటావు. ये करने से मेरे अच्छा అంటే लगेगा। దగ్గరికి వచ్చిన తర్వాత, या जब निकट आओगे, उस దగ్గరికి వచ్చిన తర్వాత. निकट आने के बाद ही। కాబట్టి इसलिए ఒక పాపి, లోకంలో తిరుగుతున్న పాపి, जब वो पापी संसार में घूमने वाला యేసు है, ప్రభువును ఎరగని పాపి, जो यीशु मसीह को ना जानने वाला पापी, ఒకరు యేసు ఎరిగి కూడా మళ్ళీ రక్షణ పోగొట్టుకుని లోకంలో తిరిగే పాపి, अगर यीशु मसीह को जानने के बावजूद भी उद्धार को खो चुका और संसार में घूमने लगा वो पापी। ప్రియులారా, प्रियो, ఇక్కడ 2 అంశాలు. यहाँ 2 विषय है। ఒకటి, एक, ఒక వ్యక్తి ముందు వచ్చాడు, एक व्यक्ति जो है पहले आ चुका था, ముందు వచ్చాడు, पहले आ गया, ఇచ్చాడు, దేవుడు మంచి రక్షణ ఇచ్చాడు. प्रभु ने उद्धार दिया अच्छा सा उसको। దీనికి ఏం చెప్పాడు యేసు ప్రభు? उसके लिए प्रभु ने क्या कहा? ఇంటిలోనే నాణ్యం బాగొట్టిన స్త్రీ అన్నాడు. घर में ही अपने सिक्का को खोने वाली स्त्री बताया गया। మందలో నుంచి, పొలంలో ఉన్న మందలో నుంచి తప్పిన గొర్రె అన్నాడు. जो खेत की झुंड में से भटक चुके मेमने करके बताया गया। అతను వచ్చి वो ఆ आकर రక్షణ తిరస్కరించి उस उद्धार को ఆ इनकार करके విలువైన జీవితాన్ని పోగొట్టి మళ్ళీ వెళ్ళిపోయిన లోకంలోకి. कीमती भर की जिंदगी को खो चुका और दुनिया में चला మళ్ళీ गया। పాపం, फिर पाप, మళ్ళీ వదిలిపెట్టినని మళ్ళీ చేయటం, जिस चीज को छोड़ दिया उसी को फिर से करने लगा। మళ్ళీ అయ్యే फिर वही जिंदगी, ఏదైతే అసహించుకున్నామో. जिस चीज को हमने घृण किया है। ఒక వ్యక్తి एक इंसान అసలు యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు. यीशु मसीह के पास ही नहीं आया, కులం అని, మతం అని అడ్డుగోడలు పెట్టుకున్నాడు. धर्म जाति करके पीछे कुछ रुकावटें रख ली अपने लिए। కానీ लेकिन ఈ తప్పిపోయిన వ్యక్తి అయినా సరే, जो उड़ा पुत्र क्यों ना हो, అసలు పాపంలో జీవిస్తున్న వ్యక్తి అయినా సరే, जो पाप में जीने वाला क्यों ना हो, ప్రభు వస్తే ప్రభు సంతోషిస్తాడు. प्रभु के पास आने से प्रभु बहुत आनंदित होगा, సంతోషిస్తాడు. बहुत आनंदित होगा। ఇందులో 15లో 7వ వచనం 10వ వచనం మీరు చదివితే, इस लूका सुसमाचार 15 में 7 और 8 वचन पढ़ने 7వ से, వచనం చదవండి. 7 वचन, मैं तुमसे कहता हूँ कि इसी रीति से एक मन फिराव पाने वाले के विषय में भी स्वर्ग में इतना ही आनंद होगा जितना कि 99 ऐसे धर्मियों के विषय में नहीं होता
जिन्हें मन फिराव का आवश्यकता नहीं। చూడండి, देखिए, తప్పిపోయిన వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తే अगर जो भटक चुका वो वापस प्रभु के पास आने से పరలోకంలో ఆనందం అంట. स्वर्ग में आनंद होगा। 10వ వచనం చదవండి. 10वें वचन देखेंगे, ఆ, मैं तुमसे कहता हूँ कि हाँ। इसी रीति से एक मन फिराव करने वाला पापी के विषय में ఆ, परमेश्वर के स्वर्गदूतों के सामने आनंद होता ఆ, है। స్వర్గదూతల దగ్గర అంట ఆనందం ఉంటుందంట. దేవుడి ఎదుట దూతలు కూడా అంటే సంతోషిస్తారట। ఇప్పుడు భూలోకంలో ఉన్న మనము రక్షించబడిన మనకు రేపు ఏం జరగబోతుందో మనకు చెప్పాడు. ఇప్పుడు अभी इस संसार में रहने वाला हम लोग अगर उद्धार पाने से क्या होने वाला है वो మనం बात అందరం बताया। ఒకప్పుడు పాపులమే, हम सब तो एक दिन पापी ही थे, మనందరము తప్పిపోయిన వాళ్ళమే. हम सब भटक चुके थे। ఎక్కడ తప్పిపోయాము? कहाँ भटक चुके थे? ఎక్కడ తప్పిపోయారు? कहाँ भटक चुके थे? షేనారు మైదానం దగ్గర. शिनार मैदान में। హాము, షేము, యాపేతు వంశం, हाम और शेम आपत के वंश से, నోవాహు వంశం. नोआह के वंश से। నోవాహు ఆదాము కుమారుడు. नूह जो है आदम का पुत्र है, అక్కడ తప్పిపోయాము, वहां भटक गए थे हम, అక్కడ తప్పిపోయాము. वहां भटक गए थे हम। ఎవరి శిష్యులు తప్పిపోయారు, सब अपने अपने मर्जी के अनुसार चला, చల్లా చెదరైపోయారు. तितर बितर हो गए। అప్పుడు దేవుడు तब ఒక परमेश्वर వంశాన్ని ఎన్నుకున్నాడు. एक वंश को चुन लिया, అబ్రహాం ఎన్నుకున్నాడు. अब्राहम को चुन लिया। అబ్రహాం వంశం ద్వారా अब्राहम के वंश से తప్పిపోయిన మనకు రక్షణ ఇచ్చాడు. जो भटक चुके हम सबको उद्धार మళ్ళీ मिला। మనం వచ్చేసాం, हम प्रभु के पास మళ్ళీ ఆ गए। వంశంలోకి వచ్చేసాం. हम उस वंश में शामिल हो गए। పోగొట్టున్నది మళ్ళీ తిరిగి కలుసుకున్నాం. जिस चीज को हमने खो चुका है दोबारा उस चीज को हमने पा लिए हैं। ఇప్పుడు దేవుడు ఎంత సంతోషం తెలుసా? अब प्रभु कितना आनंदित होगा पता है? జఫన్యా जफन्या का पुस्तक, జఫన్యా పుస్తకం 3:17 చదవండి. సఫన్యా सफन्या का पुस्तक 3:17 3:15 पढ़ लीजिए। 3:17లో చాలా ఆనందిస్తున్నాడు చూడండి. 3:15 में बहुत ही आनंदित होता है। 3:17 3:15 చదవండి ఒకసారి. కొంతమందికి పుస్తకాలు యెహోవా తీయడం ने కొంచెం కష్టమే. तेरा हाँ। दंड दूर कर दिया, हाँ। तेरा शत्रु भी दूर किया गया है। इस्राएल का राजा यहोवा तेरे बीच में है, इसलिए तू फिर विपत्ति ना भोगेगी। చూడండి ఏమన్నాడు పిల్లరా? क्या कहता है देखिए प्रियो, ఏమంటున్నాడు? क्या कहता है? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. మన పట్ల ఇప్పుడు దేవుడికి అంత ఆనందం వేస్తుంది. हमारे विषय में प्रभु कितना आनंदित होता है। కానీ కొంచెంగా తప్పిపోతే, अगर थोड़ा समय हम भटक गए మందలో నుంచి झुंड में से, అంటే సంఘ అనుభవం, यानी कि कलिशे के अनुभव से, సంఘ అనుభవం నుంచి कलिशे के अनुभव से విలువైన జీవితాన్ని जो कीमती भर जिंदगी, మళ్ళీ అదే ఆలోచనలు, फिर दोबारा वही మళ్ళీ सोच, పాప ఆలోచనలు, फिर दोबारा पाप का మళ్ళీ सोच, పాపం, फिर से पाप, మళ్ళీ వదిలిపెట్టిన దాని మీద फिर जिस चीज को अपने छोड़ चुके మళ్ళీ हैं, మనసు ఇస్తే अगर उसके ऊपर मन लगाने से ఏడుస్తాడు, प्रभु रोएगा, ఏడుస్తాడు, प्रभु रोएगा, ఏడుస్తాడు. रोएगा। పిల్లరా प्रियो, ఏడిపించొద్దు. प्रभु को नहीं रुलाना, అందుకన్నాడు इसलिए कहता है దుఃఖపరచొద్దు. प्रभु को दुखित नहीं మనకి करना। పరిశుద్ధాత్మనిచ్చాడు, हमें पवित्र आत्मा को दिया ఆయన गया है, ఇష్టానుసారంగా పంపించాడు. वो अपनी मर्जी के अनुसार भेजा है। పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలుసా? पवित्र आत्मा प्रभु क्या వాక్యాలు గుర్తు చేస్తాడు. वचन को याद అది दिलाएगा। యేసయ్య చెప్పాడు वो మనకి, यीशु मसीह ने हमको बताया है, నా పక్షంగా సత్య స్వరూపి ఆత్మ రాబోతున్నాడు, मेरी पक्ष में सत्य स्वरूपी आत्मा आने ఆయన वाला మీకు है, సహాయం చేస్తాడు, वो आपको मदद करेगा, నా వాటిలో చెప్తాడు. जो मेरी बातों को लेकर आपको ఆయన बताएगा। చెప్తున్నప్పుడు కనుక మనం అంగీకరించకపోతే जब वो हमसे कहता है तब हम नहीं स्वीकारेंगे, तो పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు, पवित्र आत्मा प्रभु दुखित होगा, యేసయ్య దుఃఖపడతాడు, यीशु मसीह दुखित होगा, తండ్రి అయిన దేవుడు సృష్టికర్త దుఃఖపడతాడు. पिता परमेश्वर जो है वो भी दुखित మనం होगा। ఎంతమంది దుఃఖపడుతున్నాం? हम कितने लोगों को दुखित कर रहे ముగ్గురును हैं? దుఃఖపరుస్తున్నాం, 3 लोगों को दुखित कर रहे हैं, ముగ్గురును దుఃఖపరుస్తున్నాం. 3 को दुखित ఆ कर रहे हैं। ముగ్గురు మన యందు ఇష్టపడకపోతే अगर वो 3 हमारे अंदर इच्छा नहीं रखेंगे तो ఏటికి పనికిరాదు. हम किसी काम के नहीं होंगे। పందులు తినే పొట్టు కూడా దొరకని స్థితిలో ఉంటుంది పిల్లలు. वो सुअर चरने वाला चारा भी नहीं मिलेगा। పందులు అంటే పొట్టు అంటే ఏం తెలుసా? सुअर का चारा मतलब क्या है? పాపంలో జీవించే వ్యర్థమైన జీవితం. तो पाप में जीने वाला व्यर्थ जिंदगी, బానిస అయిపోయాడు, उसका दास बन चुका है। ఎవరి కిందకి వెళ్ళిపోయాడు? वो किसके नीचे चला गया? పందులు పెంచుతున్న ఒక వ్యక్తి కిందకి వెళ్ళిపోయాడు. तो सुअर को पालने वाला इंसान के पास चला వాడు गया, కర్ర ఇచ్చాడు, उसने डंडा दिया, సైతానుకు లొంగిపోయావు. वो शैतान को झुक गया। ఆ యజమానుడు లోకానికి సాదృశ్యం ప్రియులారా. वो जो उसका मालिक जो है संसार का ఈ सादृश्य है प्रिय। పందులు ప్రభు మన హీనమైన జీవితానికి ये సాదృశ్యం. सुअर जो है हमारी बेकार की जिंदगी का सादृश्य है। ఆ పొట్టు అనేది ప్రియులారా ఈ సంసారంలో ఉన్నటువంటి పాపం అనే కల్మషంలో జీవించడం. ये चारा जो है संसार का पाप का गंदगी है।
అక్కడి నుంచి లేచాడు పిల్ల. वहां से उठ गया वो प्रिय. నిజంగా మనం ధన్యులు ఈ రోజు. हम सच्ची में हम धन्य हैं. मैं कहता हूँ క్రైస్తవుడు అనిపించుకున్నవాడు ధన్యుడు. जो मसीह कहलाता है वो धन्य है. చక్కగా వాక్యం విన్నవాడు ధన్యులు. जो अच्छी तरह वचन सुनते हैं वो धन्य है. మీరు ధన్యులు. आप लोग धन्य हो. రోజు లైవ్ లో रोज लाइव में आते हैं. కొంతమంది వచ్చారు కొన్నాళ్ళు. कुछ लोग कुछ दिन आए हैं. మరి వాళ్ళకి ఏం అర్థమైంది నాకు అర్థం కాదు. पता नहीं उनको क्या समझ में आए. मुझे అలాంటి వాళ్ళతో నాకు ఆశ్చర్యం వేసింది. ऐसा लोगों को देख के मुझे बहुत अचंभा लगता है. అంటే వీళ్ళకి రుచి తెలియలా, यानी कि उनको उसका स्वाद नहीं पता चला. కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए యాప్లికాయ ఇస్తే सेब देने से అట్ట కొరికి ऐसा काट के పగల ऐसे करके फेंक देते. అంటే ఆడు హోష్ పోయింది. यानी कि उसका स्वाद चला गया. టేస్ట్ ఈ రోజుల్లో టేస్ట్ లో ఉంటుందా తెలుసు మీకు? आजकल पता है ना स्वाद नहीं मालूम पड़ रहे. కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి టేస్ట్ ఉంటుందా? जिसको कोरोना लगता है उनको स्वाद नहीं पता चलता. అర్థమైందా? समझ में आ रहा है. నా వాళ్ళ గురించి అనుకుంటాను. मैं उन लोगों के लिए सोचता हूँ. కొన్నిసార్లు ఏదో డ్రామా యాక్టర్ లాగా శ్రోతల లాగా వస్తాడు, కనపడి బాగు వెళ్ళిపోతారు. कई बार वो पिक्चर के एक्टरों की तरह सुनने वाले की तरह आता है और भाव करके डरा के चले जाते हैं. कैसा బాగున్నారా है धप्पा कैसे हो करके बोल के चले जाते हैं. నాకు భలే బాధేసింది. मुझे నేను వాళ్ళ గురించి కన్నీరు కూడా గారుస్తున్నాను. मैं उनके लिए आंसू बहाता हूँ. నేను పడ్డ ప్రయాస అర్థమవుద్దాము. मैंने जो प्रयास किया कहीं व्यर्थ ना हो जाए. వాళ్ళకి పడ్డ ప్రయాస అర్థమైపోద్దాం. उनके लिए जो मैंने प्रयास किया व्यर्थ వాళ్ళు ना हो అర్థం जाए. చేసుకోలేకపోతే తండ్రి ప్రేమని. वो समझ नहीं पा रहे पिता के प्यार को. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగితే मैं कई बार फोन करके पूछने से టైం లేదు, कहते हैं टाइम नहीं है. టైం లేదు, टाइम नहीं है. టైం లేదు. टाइम नहीं है. టైం వచ్చుద్దామంటే टाइम बोलने से आ जाएगा. ప్రియులారా प्रियो జాగ్రత్తగా మనం గమనిస్తే, ध्यान से हम कुछ सुनेंगे तो జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुन. ఎంత విలువైనటువంటి మన జీవితం నాణ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. हम कितना बहुमूल्य जिंदगी हमारी उस सिक्के को हम खोते जा रहे हैं. రోజు ఎంతమంత మంచి మంచి సందేశాలు పోగొట్టుకుంటున్నాం. रोज हम अच्छे अच्छे संदेश को खोते जा रहे हैं. వెంటనే तुरंत ही చూడండి ప్రియులారా, देखिए प्रियो వెంటనే तुरंत తండ్రి అన్నాడు, पिता कहता है ఇతనికి వస్త్రాలు పెట్టండి అన్నాడు. इसको अच्छे नए वस्त्र दे दो. చూడండి ప్రియులారా, देखिए प्रियो వస్త్రాలు वह कपड़े యెషయా एशिया की 61:10 అయితే 61:10 देखने से 61:10 61:10 देखने से మొట్టమొదటగా पहली बार కుమారుని కౌగిలించుకున్నాడు. पुत्र को गले लगाया. దెబ్బలకు బదులు, वो मारना था उसको, అసహ్యానికి బదులు, घृण करना था उसको, ఈర్ష్యకు బదులు ईर्ष्या का दिखाना था, కౌగిలి, उसको अपना गले लगाया ముద్దులు और उसको चूमने लगा. మన ప్రభు మన దేవుడు అంత గొప్పవాడు పాపి పట్ల. हमारे प्रभु इतना महान और प्रेम करता है पापी के మొట్టమొదటిగా विषय. బట్టలు ఇప్పించేసేసి पहले कि वो उसको कपड़े ఆ మలినమైన గంధగా ఆ బదువు, वो जो गंदगी और बदबू से भरे हुए कपड़ों को उतरवाया. చెడ్డ వాసన వచ్చే వస్త్రాలు, बुरी बदबू आने वाला పాపం అనే చెడ్డ వాసన, पाप की जो बुरी बदबू है. చూడండి వస్త్రం ఇస్తున్నాడు. देखिए कपड़ा देता है उसके చూడండి लिए. 61:10 61 यशायाह 10वीं वचन. ఆ मैं यहोवा का कारण अति आनंदित होऊंगा. ఆ मेरा प्राण परमेश्वर के कारण मगन रहेगा, ఆ क्योंकि उसने मुझे उद्धार के वस्त्र पहनाए ప్రైజ్ ద और లార్డ్. धार्मिकता का चादर ऐसे ओढ़ दिए हाँ। जैसे दुल्हा फूलों की माला से अपने आप को सजाता है. ప్రైజ్ ద లార్డ్. ఏమైంది ఇక్కడ? क्या कहता है? రక్షణ జరిగిపోయింది, उद्धार मिल गया है. రక్షణ జరిగిపోయింది. उद्धार मिल गया है. ఎందుకని? क्यों? దేవుడే అంగీకరించాడు. क्योंकि परमेश्वर ने ही स्वीकारा है. ఏదైనా మనం ఏమన్నాడు? आदन की वाटिका में क्या कहा? నిశ్చయముగా చచ్చదవు నువ్వు అన్నాడు. निश्चय तू मर जाएगा कहा. శాపం ఇచ్చేశాడు. शाप दे दिया. ఇప్పుడు अभी ఆయనే శాపం ఇచ్చాడు. उन्होंने ही शाप दिया. ఆయనే ఏదైనా నుంచి బయట నెట్టేశాడు. उन्होंने ही आदन की वाटिका से बाहर निकाल తన दिया. నీతి అనే సహవాసం నుంచి బయట నెట్టేశాడు. अपने धार्मिकता की संगति से बाहर निकाल ఇప్పుడు दिया. ఆయనే తన బాబుని చావుతాడు. वही अपने बाहु को फैलाता है. ఆయనే చేర్చుకున్నాడు. वही अपनाना चाहता है. ఆయనే చేర్చుకున్నాడు. वही अपनाता है. ఈ మధ్యన పాపం చాలా మంది అమాయకులు इन दिनों में बहुत से बेचारे लोग మేము ఏదో చేస్తే మాకు రక్షణ దొరుకుద్ది, మాకు దేవుడి దగ్గర ఆనందం అనుకుని ఏదో చేస్తున్నారు. हम बहुत पता नहीं क्या क्या करने से हमें उद्धार मिलेगा, आनंद मिलेगा करके अपना आप सोचते रहते हैं. ఎంత అభాగ్యులు. कितने अभागे हैं ऐसे. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని प्रभु పోగొట్టుకున్నారు. का दिया गया मौका को खो देते हैं. అందుకే దేవుడు అంటున్నాడు, इसलिए प्रभु कहता है, యేసు గారు మాట్లాడుతున్నాడు, यीशु मसीह से बात करता ఇంకా है, ఈ దొడ్డివి గాని నా గొర్రెలు ఉండి, जो इस बेड़शाले के ने और मेरे बेड़े हैं, ఇంకా నా గొర్రెలు ఉన్నాయి, और भी मेरे बेड़े అయ్యో हैं. జగ ఖాళీగా ఉంది, ओ यहाँ पे जगह बहुत खाली है. ఈ లైవ్ లో ఈ ల్యాప్టాప్ లో ఇంకా ఖాళీగా ఉంది. इस लैपटॉप में और भी खाली है. నేను ఒకసారి అడిగాను मैंने एक बार कहा కిషోర్ శ్రీజాని, किशोर और सृजा से, ఎంతమంది పడతారు దీంట్లో అని. इसमें कितने आएंगे, ఎంతమంది పడతారు ఇసులో దీంట్లో? कितने आएंगे ఓ इसमें. ఇంకా వస్తారు నాన్న. कहने लगे बहुत सारे आएंगे इसमें. 100 పైగా వస్తారు అన్నాడు. तो 100 से ज्यादा आएंगे कहा. ఖాళీగా ఉంది. खाली है. ఆ జగ కోసం నేను ఏడుస్తున్నాను, కన్నీరు గారు उस जगह के लिए मैं आंसू बहाता हूँ. ఏడుస్తున్నాను. मैं आंसू बहाता తీసుకురండి हूँ. వాళ్ళని, लेके आइए आप लोग, ఫోన్లు చేయండి. फोन कीजिए उनको. మీరు ఏదో ఇట్లా చూస్తాం కాదు. आप बार बार यूं यूं करके निकाल के कौन आया कौन नहीं आया देखना
नहीं, చూసి देखकर वो कैसे हो, అది కాదు, ये नहीं करना। ఈ మధ్యన నువ్వు కనపట్టలేదు, आजकल तुम नहीं दिखाई दे रहे हो। ఎంతమంది మంచి మంచి వాక్యాలు कितने अच्छे वचन सुनते थे, ఎందుకు రావట్లేదు మీరు, क्यों नहीं आ रहे आजकल, ఎందుకు పోగొట్టుకుంటున్నారు, क्यों खोते जा వాళ్ళ रहे हैं। స్థితిని వాళ్ళకి తెలియచేయండి, उनकी हालत को उनको बताओ, మాట్లాడండి, बात कीजिए, మాట్లాడండి। बात कीजिए। దైవదాసునికి పుట్టిన ఆలోచన మీకు కూడా పుడితే చాలా మంచిది। प्रभु का दास को जो उत्पन्न हुआ सोच आपके अंदर भी हो जाए तो बहुत अच्छा है। అర్హత కోల్పోయిన వారికి అర్హత ఇస్తున్నాడు। जो वो हक जो खो चुका है उनको वो हक दे दिया। కీర్తనకారుడు भजनकार 51 51 भजन संगीत 51వ కీర్తన 51 भजन संगीत 4-5 చదవండి పిల్లారా। 4 और 5 पढ़ेंगे। 51వ కీర్తన 51 और 4 और 5 4-5 చదవండి। मैंने केवल तेरी विरुद्ध पाप किया और जो तेरी दृष्टि में बुरा है वही किया हूँ, ताकि तू बोलने में धर्मी और न्याय करने में निष्कलंक ठहरे। देख मैं अधर्म के साथ उत्पन्न हुआ और पाप के साथ अपनी माता के गर्भ में पड़ा। ఏమన్నాడు తండ్రి? क्या कहता है? నీ ఎదుటగాను आपके सामने అయ్యా నీ యొక్క అయ్యా మా పరలోకానికి वो प्रभु के पर स्वर्गराज का విరుద్ధం చేశాను, मैं विरुद्ध में किया हूँ। నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి, मेरी बुराई मेरे को मालूम पड़ चुका है, నీ దృష్టి చెడుతనం చేసి ఉన్నాను, तेरे आंखों के सामने मेरे बुरा किया हूँ। అర్థమైందా? समझ में आ गया? పాపంలోనే తల్లి గర్భంలోనే ధరించాను, माँ के गर्भ में मैं पाप से ही पड़ा, తల్లి నన్ను గర్భంలో ధరించింది, माँ पाप से ही गर्भ धारण, నేను పాపంలో పుట్టిన వాడిని, पाप में ही पैदा हुआ हूँ। చూసారా? देखा? పాపాన్ని గ్రహించాడు పిల్ల। वो पाप को पहचान लिया। మన స్థితి మనం గ్రహించాలి, हम भी अपनी हालत को पहचानना है। అందుకే इसलिए జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखने से మనం చెడిపోయి పడిపోయిన వాళ్ళగా ఉండకూడదు। जो हम बिगड़ चुके हैं और गिर चुके हैं ऐसा नहीं होना ఆ चाहिए। తర్వాత ఏమి ఇచ్చాడు? उसके बाद क्या दिया है? ఆ తర్వాత ఏమి ఇచ్చాడు उसके చూద్దాం। बाद क्या दिया है देखते తర్వాత हैं। ఏమన్నాడు? क्या कहता है बाद में? చెప్పులు అన్నాడు। उसको जूतियां पहनाए। ఏమి ఇచ్చాడు? क्या दिया है? తర్వాత उसके बाद ఇదిగో देखो చెప్పులు తొలగించండి, उसको जूतियां पहनाओ। తీయండి పిల్లారా। देखिए చెప్పులు ఇచ్చాడు, उनको जूतियां पहनाया। ఎఫెసీ పత్రిక एफिसियों की लिखी हुई पत्री 6:15 చదవండి। సారీ 6:15 ఎఫెసీ రాసిన పత్రిక 6:15 पढ़ेंगे। 6:15 6:15 पढ़ेंगे। और पाँवों में मेल की सुसमाचार की तैयारी के जूते पहनकर। ఏమన్నాడు ఇక్కడ? సమాధానం అనే సిద్ధ మనసునే జోడు। पाँव में मेल की सुसमाचार की तैयारी की जूते। ఇక్కడ నుంచి నువ్వు నీతి మార్గంలో నడువు। अभी से लेकर तुम धार्मिकता के मार्ग में ఇంతవరకు నీ పాదాలు పాపం చేయడానికి పరిగెత్తిని, अभी तक तेरा पाँव जो है पाप करने के लिए निकला। ఇప్పుడు अभी నీ పాదాలు आपके पाँव जो है దేవుని సువార్త వినటానికి, प्रभु का सुसमाचार सुनने के लिए, నీ సాక్ష్యం చెప్పడానికి, आपकी गवाही बताने के लिए నీ పాదాలను ఉపయోగించు। आपके पाँव को इस्तेमाल करो। చెప్పులు వేసుకోవడం అంటే అర్థం పిల్లారా। जूते पहनने का मतलब यही है प्रियो। వస్త్రాలంటే वस्त्र का मतलब రక్షణ ఇచ్చాడు। उद्धार दिया। నేను ఇష్టపడుతున్నాను, मैं इच्छा रखता हूँ। ఏదైనా వరంలో నిన్ను పోగొట్టుకున్నాను, अदन की वाटिका में मैं तो आपको खो चुका था। క్రీస్తు ద్వారా నేను సిద్ధపరచుకున్నాను। मसीह के द्वारा फिर से मैं आपको तैयार किया। ఆయన అమూల్య రక్తం నీ కొరకు ఎలా చెల్లించబడింది? आपकी उनकी बहुमूल्य लहू तुम्हारे लिए कीमत चुकाया गया, నీ కొరకు చెల్లించబడింది, तुम्हारे लिए चुकाया गया है। ఇప్పుడు నువ్వు రా నా దగ్గరికి, अभी आ जाओ तुम मेरे నువ్వు వస్తే पास। నేను స్వీకరిస్తా। अब अगर आप आओगे तो मैं स्वीकारूंगा। ఆ యేసయ్య గల నీ కోసమే, वो यीशु मसीह ने जो बहाया कीमती लहू आपके लिए, ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం। जो आएगा उनके लिए है। ఒకరు అన్నారు అనుకోండి, अगर कोई कहेंगे అయ్యా ఈ లాక్డౌన్ లో इस लॉकडाउन में ఎవరు నీ కొట్టుకొచ్చినా, अगर जो कोई तेरे दुकान में आएगा, ఇదిగో ఈ పర్చి చూపిస్తే ये पर्ची दिखाने से వాళ్ళకి అన్ని సరుకులు ఇచ్చేసి, उनको सारा रेशन दे दो, అన్ని సరుకులు ఇచ్చేసి, सब कुछ रेशन दे दो। ఎవరు ఈ పర్చి చూపిస్తే, कोई भी ये पर्ची दिखाएगा। ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడు అనుకోండి, अगर कोई व्यक्ति जाके पूछा, అయ్యా भाई గవర్నమెంట్ అంట सरकार ने कहा ఇదిగో రేషన్ ఇస్తుందంట కదా, राशन दे रहा है। ఇస్తుందయ్యా, हाँ दे रहा है। మరి నాకు ఇస్తారా? मुझे देगा? ఇస్తాం। हाँ देंगे। పర్చి ఉందా నీ దగ్గర? आपके पास पर्ची है? ఏం పర్చి? कौन सा पर्ची? గవర్నమెంట్ పర్చి ఇస్తుంది, सरकार ने एक पर्ची दे रहा है, పర్చి ఇస్తుంది। एक पर्ची दे रहे ఆ పర్చి ఉందా నీ దగ్గర? वो पर्ची है आपके पास? ఆ పర్చి నా దగ్గర లేదే। वो पर्ची तो मेरे पास नहीं है। తీసుకొచ్చుకో। फिर नहीं तो लेके आओ। మనకి దేవుని తరపు నుంచి పర్చి దొరికిపోయింది। परमेश्वर की ओर से हमें एक पर्ची मिल चुकी है। ఎంత పర్చి? कौन सा पर्ची है? రక్తం, लहू, యేసయ్య అమూల్యమైన రక్తం। यीशु मसीह का बहुमूल्य लहू। ఇప్పుడు ఎవరైతే వస్తారో अब जो कोई आएगा స్వీకరిస్తాడు, वो స్వీకారేगा, స్వీకరిస్తాడు పిల్లరా। అందుకే అన్నాడు इसलिए कहता है సమాధానమైన జోడు, तो मेल मिलाप के जूते, జోడు जूते ఇదిగో देखो
అగాతా సిస్టర్ ఫోన్ చేసింది నిన్న. अगाथा सिस्टर ने फोन किया कल, బ్రదర్ నా పుట్టినరోజు आज मेरा जन्मदिन है, నా పుట్టినరోజు जन्मदिन है, నేను కొత్తగా జన్మించాను, मैं नया सिरे से जन्म लिया दिन है. సురేష్ బ్రదర్ ఫోన్ చేశారు, फोन किया, బ్రదర్ నేను కొత్తగా జన్మించాను, मैं नया सिरे से जन्म लिया दिन है. ఇదిగో ప్రభు కోసం देखिए प्रभु के लिए 1000 రూపాయలు भेंट పంపిస్తున్నాను, मैं प्रभु के लिए 1000 भेंट देता हूँ, भेंट పంపిస్తున్నాను, भेंट देता हूँ. నా దేవుడు నాకు ఇచ్చిన రక్షణ, प्रभु ने मेरे लिए जो उद्धार दिया. ప్రియులారా प्रियो, ప్రభువులో బ్రతుకున్నాం అంటానికి అదొక నిదర్శనం. तो प्रभु में हम जिंदे हैं ये बोलने के लिए एक सादृश्य बात, ఇదొక నిదర్శనం. एक निदर्शन ఏదో వచ్చి కూర్చుని ఇంటి వెళ్ళటం కాదు, క్రియలు చూపించాలి. जो ऐसे आ गए बैठ गए चले गए ऐसा नहीं, कार्य दिखाना है. ప్రభు కూడా మన కోసం చూడండి ఏం చేశాడు, प्रभु ने भी देखे हमारे लिए क्या किया है. రక్షణ తన ఇష్టానుసారం రక్షణ ఇచ్చేసాడు, మనం हम अपनी इच्छा के अनुसार हमें उद्धार చెప్పులు दिया. తొడిగిచ్చేసాడు. तो जूता पहनाया है, అంటే అర్థం ఏంటి, मतलब क्या है, ఏం చేశాడు, क्या किया. స్వార్థ చెప్పు. सुसमाचार बताओ. ఒకప్పుడు నువ్వు నీతికి పాపుల కొరకు పాపం కొరకు పరిగెత్తావు, एक समय अपने पाप के लिए दौड़ा था, ఇప్పుడు అట్లా కాదు, अभी ऐसा नहीं, నువ్వు నీతి కొరకు బ్రతకాలి. धार्मिकता के लिए जीना है आपको. తర్వాత ఇంకా మూడోది ఏమన్నాడు, और तीसरे विषय क्या कहा, కొవ్విన దూడ వధించబడింది. वो जो अच्छी तरह चर्बी चढ़ा हुआ मेमने को वध ఎవరి किया కొవ్విన गया. దూడ, कौन है ये, పాపుల కొరకు, पापियों के लिए, పాపుల కొరకు पापियों के लिए యేసయ్య శిలువలో రక్తం. यीशु मसीह ने क्रूस पे लहू बहाया. మొన్న ఈ మధ్యన आजकल बीच में నా దగ్గర యూట్యూబ్ ఉంది, मेरे पास एक यूट्यूब में, అది బహుశా వీళ్ళు బయట దేశం వాళ్ళు ఈ గుడ్ ఫ్రైడేకి కొంచెం వాళ్ళు డ్రామాగా స్క్రిప్ట్ గా వేసి ఉంటారు. शायद बाहर देश वाले गुड फ्राइडे का दिन कुछ ऐसे स्क्रिप्ट बनाए మీకు होगा, పంపిస్తాను నేను, मैं आपको भेजूंगा. అది చూస్తే अगर वो देखेंगे तो నిజంగా రియల్ అనిపించింది. सच्ची में वो हकीकत लगा, అది జరిగిందే, वो हुआ है, జరిగిందే है, దాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపించారు. उसको ऐसे अपने आंखों के सामने हकीकत जैसा ఆ दिखाया. కొవ్విన దూడ యేసయ్యే, वो जो मेमना है वो यीशु ఆ मसीह है. కొవ్విన దూడ యేసయ్యే. वो ప్రియులారా जो मेमना है यीशु मसीह है. प्रियो, మన కొరకు దించబడ్డాడు, हमारे लिए वध किया మన गया, కొరకు ఎలా చెల్లించబడి, हमारे लिए कीमत चुकाया गया है. ఎవరైతే जो कोई యేసయ్యా అని అన్నారు यीशु मसीह करके बोले వెంటనే तुरंत రా నా ప్రియుడా, आ जाओ मेरे प्रिय, मेरे సంఘంలో पास చేర్చుకో, कलिशा में आओ, సంఘంలో చేర్చుకో, कलिशा में आ जाओ, తీసుకురా, लेके आओ, లైవ్ లోకి తీసుకురా. लाइव में लेके आओ. ఇప్పుడు మనం కూడుకోలేకపోతున్నాం, हम अभी इकट्ठा नहीं हो पा रहे, పరిస్థితులు అలా వచ్చినాయి. हालत ऐसा हो गया. లైవ్ లోకి తీసుకురా. लाइव में लेके ఇలా आओ. సిస్టర్ నాకు ఫోన్ చేసింది, आज एक सिस्टर ने फोन किया, బ్రదర్ भाई నేను బెంగళూరు వచ్చేసాను, मैं बेंगलुरु चला गया हूँ, బ్రదర్ నేను లైవ్ मैं చూడలేకపోతున్నాను, लाइव नहीं देख पा रहा हूँ, నాకు ఇప్పుడే లింక్ పంపించు, अभी अभी मेरे को लिंक నాకు भेजो, ఇప్పుడే లింక్ పంపించు. तुरंत लिंक भेजो, వెంటనే లింక్ పంపించాను, तुरंत लिंक भेज, వెంటనే లింక్ పంపించాను. तुरंत लिंक भेज. నేను రావాలనుకుంటున్నాను. मैं आना चाहता हूँ. యవనస్తులు नौजवान అంకుల్ మీరు రావాలనుకుంటున్నాం, अंकल हम आना चाहते हैं, రండి, आइए, వాక్యం వినండి, वचन सुनिए, దేవుళ్ళో బలపడండి. प्रभु में सामर्थ्य पाइए, ఎందుకంటే क्योंकि మన కొరకు ఎలా చెల్లించబడి हमारे लिए कीमत चुकाई దేవుని है, ఇష్టం అయిపోయింది. प्रभु का मर्जी हो चुकी है. చక్కని మనకి ఆ ప్రభు ఇచ్చిన వాగ్దానం, प्रभु का दिया गया वादा, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త అందించు. सारे जगत में जाओ, सारे जगत में सुसमाचार सुनाओ. నాలుగో విషయం, चौथी विषय, సంబరాలు చేసుకుందాం, हम यहाँ पे भोज గెట్ देंगे టుగెదర్. और त्योहार बनाएंगे. ఏం చేస్తారు? क्या करेंगे? విశ్వాసులు ఏం చేస్తారు? विश्वासी क्या करते हैं? పుట్టినరోజులు, जन्मदिन के बारे में, బాప్తిస్మాలు తీసుకున్న రోజులు, बपतिस्मा का दिन के लिए, పెళ్లి రోజులు शादी का साल गिरा है కదా, ना? చక్కగా కొడుకుని చేస్తారు, तो ये सब इकट्ठा होके क्या करते हैं? చక్కగా अच्छी तरह, మంచిగా बहुत बढ़िया తినడానికి ఏదన్నా చక్కగా చేసుకొని खाने पीने का इंतजाम करके మంచి ఆనందిస్తారు. बहुत आनंदित. ప్రియులారా, प्रियो, నేను దేవుళ్ళలోకి వచ్చిన దగ్గర నుంచి मैं प्रभु में आने के बाद से నాకు ఎప్పుడు నలుగురు నా ఇంట్లో ఉంటే చాలా బాగుంటున్నారు. कभी कोई 4 अक्सर मेरे घर में रहेंगे तो मुझे बहुत अच्छा लगता వాళ్ళతో है. పాటు తింటాం, వండుకొని తింటే నాకు ఆనందం. उनके साथ रहना, खाना पीना बहुत अच्छा लगता వాడితో పాటు కడిపి జీవించిన నాకు ఆనందం. है. उनके साथ मिलके जीना भी बहुत अच्छा लगता అందుకని ఏ సహోదరులు వచ్చినా है. इसलिए कोई भी भाई आते हैं, ఉండండి, मैं कहता हूँ रुकिए, చక్కగా వండుకుందాం, अच्छी तरह खाना बनाएंगे, తిందాం, खाएंगे, కాసేపు కూడి పెట్టుకుందాం, थोड़ी देर प्रार्थना रखेंगे, కాసేపు ప్రార్థన పెట్టుకుందాం. प्रभु में प्रार्थना करेंगे. అది నాకు ఆనందం वो ప్రియులారా, मुझे अच्छा लगता है. ఇది प्रिय, నాకు ఆనందం. मुझे अच्छा लगता है. అట్లనే इसी प्रकार తండ్రి అంటున్నాడు, पिता कहता है, ఇదిగో రండి, आइए విందు చేసుకుందాం, तो भोज देंगे, సంబరాలు చేసుకుందాం. हम त्योहार बनाएंगे. ప్రియులారా प्रियो, చూడండి, देखिए ఉంగరం अंगूठी भी पहना है. చూడండి, देखिए ఆది కాండము उत्पत्ति 41 उत्पत्ति 41-42లో 41-42 में ఏసావును జైల్లో నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత तो बंदीखाना से बाहर निकाल के ఫరో ఏసావును ప్రధానమంత్రిని చేసి फरो यूसुफ को प्रधानमंत्री बना दिया. ఆ ఉంగరం పెట్టాడు పిల్లలు, उस अंगूठा पहनाया, ఆ ఉంగరం పెట్టాడు. वो अंगूठी पहनाया. ఉంగరం అంటే ఏం తెలుసా? अंगूठी का मतलब क्या है? అధికారం. अधिकार. అధికారం. अधिकार. ఒకప్పుడు సైతాన్ కింద లోబడిపోయాం మనం, हम एक समय शैतान के नीचे झुक गए थे. ఇష్టం వచ్చినట్టు मन मर्जी का अनुसार తాగేము, తిరిగేము, తందనాలాడాము, खाया पिया मौज मस्ती करा, ఇష్టం దుర్భాషలు మాట్లాడాము, मन मर्जी का बुरी बातें कहा, ఎన్నెన్నో కార్యాలు చేశాం, बहुत बुरे बुरे काम, వ్యభిచారం చేశాం, व्यभिचार भी किया. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య 6 శత్రువులు మనం పోషించాం.
हम काम क्रोध लोभ मोह मदमात्सर्य 6 दुश्मनों का पालन पोषण किया, పోషించాం ప్రియులారా. पालन पोषण किया प्रिय। ఇప్పుడైతే ప్రభువులో ఆనందిద్దాం, प्रभु में आनंदित होंगे, ఆ పనులు అసహించుకుందాం. उन कामों को घृणित करेंगे। ఇప్పుడు నేను రక్షణ పొందినవాడు, अब मैं उद्धार पाया। ఎవరన్నా పాత స్టేజ్ లో వచ్చి अगर कोई पुराने मित्र आते हैं, అప్పుడు బాగా తిరిగాంరా, अरे हमने एक समय बहुत अच्छी तरह అప్పుడు బాగా తాగాంరా, पिया है हम लोग, రా అంటే आ जाओ बोलने से నేనేమంటా తెలుసా, मैं क्या कहूंगा पता है, ఆ వ్యక్తి చనిపోయాడు, वो इंसान मर चुका है, ఆ వ్యక్తి చనిపోయాడు, वो इंसान मर चुका है। తిరిగి జన్మించిన వ్యక్తి ఇక్కడ, जो मन फिराव से जिंदा है वो इंसान। అందుకే యోహాను సువార్త 3:3 అంటాడు, इसलिए यूहन्ना सुसमाचार 3:3 में कहता है, 3:3 అంటాడు, 3:3 में कहता है, ఒకడు క్రొత్తగా జన్మించవలెను, एक नया सीरी से जन्म लेना, ఒకడు క్రొత్తగా జన్మించాలి। नया सीरी से जन्म लेना। 5వ వచనంలో 5वें वचन में నీటి మూలమును ఆత్మ మూలముగాను జన్మించాలి, पानी के द्वारा आत्मा के द्वारा जन्म लेना। 7వ వచనంలో 7वें वचन में క్రొత్త జన్మ, नया जन्म, పాతవి గతించెను, पुराने बीत गए, తల నుంచి सर से लेकर అరికాలు వరకు ना पैर के नीचे तक। ఏం ఆలోచిస్తున్నావు, हम क्या सोचते हैं, చెడ్డ తలంపులా, बुरे विचार। అందుకంటాడు इसलिए कहता ఒక है, స్త్రీని గురించి లోపల చెడ్డగా ఆలోచించటం కూడా పాపం, यदि किसी स्त्री से बुरी नजर से देखना भी पाप है, ఒక పురుషుని గురించి ఆలోచించిన एक పాపం, पुरुष के बारे में ऐसा सोचना भी पाप है। ఆత్మలో వ్యభిచారం చేసాము, आत्मा में ही व्यभिचार किया कहता है। ఈ లోక విషయాలపైన మా మోహం మనసు పెట్టడం పాపం, इस संसार की बातों के ऊपर मन लगाना पाप है। కొన్ని వాడుకునే ఉండి कुछ इस्तेमाल करने वाले चीजें వాడుకుని వదిలేస్తాం, उनको इस्तेमाल करके छोड़ देते వాడు हैं। ఫ్రిజ్ ఉంది, फ्रिज है, ఫ్రిజ్ ఎందుకు, फ्रिज किस लिए, చక్కగా వాడుకుంటాం, अच्छी तरह इस्तेमाल करने, వదిలేస్తాం, फिर वो छोड़ देते हैं, उसको వదిలేస్తాం छोड़ देते हैं। ఎందుకు? क्यों? ఒక సిస్టర్ ఒకసారి అడిగాను నేను, एक सिस्टर से मैंने एक बार कहा, సిస్టర్ గారు లైవ్ లో రాలేదంటే, मैंने कहा सिस्टर आज क्यों लाइव में नहीं आया? పాస్టర్ గారు అండి ఫ్రిజ్ బాగు చేసుకుంటున్నానండి, पास्टर जी आज फ्रिज को साफ कर रही थी। అంత కాదు ఫ్రిజ్, इसके लिए नहीं है फ्रिज, లైవ్ అయిపోయి ఫ్రిజ్ బాగు చేసుకుంటున్నాను, लाइव छोड़ के फ्रिज ठीक करने के लिए। పాస్టర్ గారు అండి ఈ రోజు ఓవెన్ వచ్చింది, ఇంట్లో కొత్త ఓవెన్ వచ్చింది, అందుకని ఆ ఓవెన్ కొత్త ఓవెన్ వస్తే నా కొత్త ఓవెన్ శుభ్రంగా బాగా చేసుకుంటున్నా। पास्टर जी नया नया अवन आ गए घर में, इसलिए उसको अच्छी तरह सेट कर रही थी। తప్పది, ये गलत है, అవి వాడుకోవటానికి केवल इस्तेमाल करने के, కేవలం వాడుకోవటమే, केवल इस्तेमाल करने के लिए। వదిలేసి వెళ్ళిపోతాం, बाद में उसको छोड़ के चले जाएंगे, వదిలేసి వెళ్ళిపోతాం మనం, कल छोड़ के चले కొన్ని जाएंगे। వాడుకునేవండి ప్రియులారా, कुछ इस्तेमाल करने वाले चीजें हैं, వాడుకోవాలి మనం, जो इस्तेमाल करना चाहिए, కొన్ని వాడుకొని ఉంది, जो इस्तेमाल नहीं करना కొన్ని चाहिए, వాడుకొని ఉండి नहीं करना అసలు వాటిని चाहिए, ముట్టవద్దు, రుచి చూడవద్దు, उनको अगर ना छूना चाहिए ना स्वाद चखना चाहिए। ఒక ఆధ్యాత్మిక సంఘంలో నీకు అర్థమవుతుంది, ये आत्मिक कलिशा में आपको ఒక ఆధ్యాత్మిక సంఘంలో నీకు అర్థమవుతుంది, आध्यात्मिक कलिशा में ही आपको समझ में आएगा। అందుకే ప్రియులారా इसलिए పరో ఉంగరం పెట్టేశాడు, फरो ने अंगूठी पहनाई, 41-42 41-42 రథం మీద ఎక్కించాడు, रथ के ऊपर बिठाया। చూడండి ప్రియులారా, देखिए యేసు మన ప్రభు हमारा प्रभु అధికారం ఇచ్చాడు, ఉంగరం అంటే అధికారానికి సాదృశ్యం, अधिकार यानी कि अंगूठी के मतलब अधिकार। ప్రార్థన చేయి, प्रार्थना कर, కరోనా వైరస్ పోద్ది, कोरोना वायरस चला जाएगा, కాలిపోద్ది, वो भस्म हो जाएगा। ప్రార్థన చేయి, प्रार्थना करो, అపోస్తలులు అన్నాడు, प्रेरितों से कहता है, దెయ్యాల మీద, वो भूतों के ऊपर, రోగుల మీద, रोगियों के ऊपर, ప్రకృతి మీద, प्रकृति के ऊपर, దుష్టాత్మల మీద आत्मा के ऊपर నీకు అధికారం ఇచ్చాను, मैं आपको अधिकार दिया నీకు हूं, అధికారం ఇచ్చాను, आपको अधिकार दिया हूँ। క్యాన్సర్ పో, कैंसर चला जाओ, కరోనా పో, कोरोना चला जाओ, వైరస్ పో, वायरस चला जाओ, కాలిపో, भस्म हो जाओ, మాడిపో, भस्म हो जाओ, మాడిపోద్ది ప్రియులారా, वो राख हो जाएगा, యేసు నామములో మాడిపోయింది, यीशु के नाम से राख हो అందుకే जाएगा। అధికారం అంటున్నాడు శతాధిపతి, इसलिए अधिकारी कहता है, అయ్యా నువ్వు ఎక్కడుండి ఒక్కసారి మాట చెప్పు, प्रभु यहाँ से होकर तुम एक నీ बात करो, మాటలో శక్తి ఉంది, आपकी बात में सामर्थ्य है, ఒక్కసారి చెప్పు, एक बार बोलो, నా దాసుడు బాగుపడతాడు, मेरा दास ठीक हो जाएगा। ఆ యేసు ప్రభు యొక్క అధికారాన్ని తెలుసుకున్నాడు ప్రియులారా। यीशु मसीह का अधिकार को उसने पहचान ఈ लिया। రోజు క్రైస్తవుడు అంటే आज मसीह का ఏదో मतलब చర్చిలకు వెళ్ళి बस चर्च में गया, సేపు కూర్చుని ఏడ్చి थोड़ी देर बैठ के रोया, ఏదో చేసి యాక్షన్ చేసి थोड़ा एक्टिंग करके బాధలు आता, వచ్చినప్పుడు, जब दुख आता है, శోధనలు వచ్చినప్పుడు, देश आता है, అయ్యో నాకే గతి లేదే, अरे प्रभु मेरे అయ్యో कोई నేనేం नहीं है, చేసేది, मैं क्या करूं, నేను ప్యానిక్ అయిపోతున్నాను, मैं पैनिक होते ఈ जा रहा కరోనా हूं, ఏంది, ये कोरोना ఈ क्या జనం है, చచ్చిపోవటం ఏంది, ये लोग क्यों मर ఈ रहे हैं, ఆక్సిజన్ దొరకపోవటం ये ఏంది, ऑक्सीजन ना मिलना అయ్యో क्या है, నా మైండ్ పాడైపోతుంది, मेरे दिमाग खराब होते जा रहे నేను हैं। అంటాను मैं कहता हूँ ఇది ట్రైల్ పార్టీ, ये केवल ट्रायल है, ఇది ట్రైల్ పార్టీ, ఇది కేవలం ట్రైల్ హే. ఈ ట్రైల్ కే బాధపడితే పిక్చర్ ఎవరు చూస్తారు ప్రియులారా, इस ट्रायल से ही आप डर जाओगे तो पिक्चर ఇక कैसे देख పిక్చర్ ఉంది पाओगे? ముందు, आगे के पिक्चर है, ఇది ఓన్లీ ట్రైల్ పార్టీ, ये केवल ट्रायल लग रहा है, లక్స్ టింగ్ 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 వాడుకోండి, ఇదే
पिक्चर से पहले ट्रेलर आता ना, एडवर्टाइज आता बीच में इसमें। ఇక 17 రీల్ సినిమా ఉంటుంది కదా, 7 ఏళ్ళు 7 రీల్ సినిమా వస్తుంది రేపు। 17 रील को पिक्चर होती है, 7 साल का पिक्चर हो ఇక పిక్చర్ వస్తుంది, आने वाली है। ఆ పిక్చర్ చూస్తే మన పిక్చరే గాయబైపోద్ది, हमारा पिक्चर गायब हो जाएगा। అందుకే इसलिए వాక్యం వినాలి, वचन सुनना है, బలపడాలి, बल पाना है, వచ్చిన ప్రతి ఒక్క దాన్ని ఎదుర్కోవాలి। जो भी सामना आता है उसका सामना करना है, భయపడద్దు పిల్ల, डरना नहीं प्रिय, భయపడద్దు, डरना नहीं प्रिय। అధికారం ఇచ్చాడు మనకు, प्रभु ने अधिकार दिया हमको, అందుకే సంబరాలు చేసుకున్నాం, इसलिए उन्होंने त्योहार बनाया है, ఆనందం చేసుకున్నాం, आनंद बनाया है। కుమారుడు మెడ మీద ముద్దు పెట్టాడు, पुत्र की गर्दन के ऊपर उसको चुमा है पिता ने। ఎంత క్రైస్తవుడికి ఇచ్చిన ఆధిక్యత తెలుసా? मसीह लोगों का कितना अच्छी सम्मान है पता మనం है। అధోగతి వాళ్ళము, हम ऐसा बेकार के, అనామకులమి, ऐसा ना पहचान के लोग नहीं है, ऐसा नहीं है हम, కాదు మనం, ऐसा नहीं है हम। కానీ लेकिन లోకం అనే మోజులో పడొద్దు, संसार की मौज मस्ती में नहीं అన్ని गिरना, జనులతో తిరగొద్దు, अन्य जाति के साथ नहीं घूमना, నామకార్థ క్రైస్తవులు తిరగొద్దు, नाम मात्र मसीह के लोग साथ नहीं घूमना, ప్రకృతిని పూజించే వాళ్ళతో మనం కూడా కలిసి పూజించకూడదు, प्रकृति को पूजने वालों के साथ हम भी मिलके पूजना नहीं, అది అధికారులైనా సరే, और चाहे अधिकारी क्यों ना हो, స్నేహితులైనా సరే। दोस्त क्यों ना हो। ఒకప్పుడు ఏదో మనం తెలిసో తెలియక తిరిగాం, एक समय अनजान थे, हमने ऐसे घूमा, మళ్ళీ వాటిని పట్టుకోవద్దు, ఇక फिर दोबारा उन्हीं को नहीं पकड़ना। మనకిచ్చిన అధికారం ఉంది, हमारे लिए दिए गए अधिकार है, అందుకనే इसलिए రక్షణ ఇచ్చాడు, उद्धार दिया, మన సువార్త అందించాలి, हम सुसमाचार అనేక सुनाना है, మంది చెప్పాలి। लोगों को बताना है। ఆ తరువాత उसके बाद ప్రభు ఏం చేశాడు? ప్రభు ने क्या కొవ్విన దూడ యేసయ్యని మనకి ఇచ్చాడు, वो अच्छी तरह चर्बी चढ़ा हुआ यीशु ఆ తర్వాత అధికారం మనకి ఇచ్చాడు। उसके बाद अधिकार दे दिया। ఇప్పుడు ఏమంటున్నాడు? अब क्या कहता है? నా కుమారుడు చనిపోయి బ్రతికి నాయకు వచ్చేసాడు, मेरा पुत्र जो मर गया था फिर जी उठ गया करके मेरे पास అన్యోన్య आया। సహవాసం, मेल मिलाप हो गया पिता के साथ, అన్యోన్య मेल సహవాసం। मिलाप हो गया। ఒక్కోసారి బాధ వస్తే कई बार दुख तो आता है तो మనకి ఎవ్వరు లేరు అనుకుంటాం, हम सोचते हमारा कोई नहीं है। కొన్నిసార్లు నాకు అట్లా అనిపించింది, कई बार मुझे भी लगता है ऐसा, మానవ రీత్యా इंसान होने के नाते వెంటనే వాక్యంలోకి వెళ్తాం, तुरंत वचन के ఎంతో अंदर టాపిక్ లోకి వెళ్ళిపోతాం, तुरंत एक वचन के अंदर ఎన్నో चला जाता है। టాపిక్ లోని మన బైబిల్లో हमारे पास बहुत सारे विषय है, 66 పుస్తకాలు, 66 पुस्तक में అందుకే నేను నిర్ణయించుకున్నాను इसलिए मैंने सोच लिया ప్రతి రోజు నీకు ఒక టాపిక్ ది చెప్తాను, हर दिन एक टॉपिक निकाल के मैं ఒక आपको టాపిక్ ది बताऊंगा। చెప్తాను, एक टॉपिक ఆ निकाल के టాపిక్ లో बताऊंगा। దేవుడు మనకి ఎంత అధికారం ఇచ్చాడు విందాం, उस विषय में प्रभु ने हमारे लिए कितना अधिकार दिया है, हमसे అవి మనం పట్టుకుందాం, उसको हम पकड़ेंगे, కలిగిన వాటిని जो పట్టుకుందాం, हमारे पास है उसको अच्छी तरह पकड़ेंगे, దాన్ని పట్టుకుని నువ్వు ప్రార్థన చెయ్యి, उसको लेकर हम प्रार्थना నువ్వు करेंगे। ప్రార్థన చెయ్యి, आप प्रार्थना करो, నువ్వు ప్రార్థన చెయ్యి, आप प्रार्थना करो, వెంటనే దేవుని యొక్క స్వస్థత, प्रभु तुरंत आपको छंगाई देगा, వెంటనే ధైర్యం, तुरंत हिम्मत देगा, ధైర్యం। हिम्मत देगा। पहले తప్పిపోయిన కుమారుడు जो बड़ा पुत्र जो है ఎంత ఆనందిస్తున్నాడు, कितना आनंदित हो रहा है। ప్రతి ఒళ్ళు రావటం, हर एक आना, చిన్న కుమారుడా ये आपका छोटा बेटा, ఈయన తప్పిపోయింది, ये वो भटक गया था, ఈడే हाँ यही है। మరి ఎంత అందంగా ఉన్నారు, अरे कितना सुंदर लग रहा है अभी, ఎంత అందంగా ఉన్నారా, कितना सुंदर लग ప్రతి रहा ఒళ్ళు రావటం, है। हर एक आना, బహుమతులు తీసుకురావటం, वो इनाम लेके आना, गिफ्ट लेके आना, వాటేసుకోవటం, वो गले लगना, వదిలిపెట్టుకోవటం, चुमना, उसको గెట్ టుగెదర్, एक दूसरे से मिलना, గెట్ టుగెదర్। एक दूसरे से मिलना, ఓ ఎంత ఆనందం, और कितना आनंद, ఎంత ఆనందం। कितना आनंद। తండ్రి అంటున్నాడు, पिता कहता రండి है, సంబరపడదాం, आइए हम खुशी నా बनाएंगे, పిల్లడు వచ్చేసాడు, मेरा बेटा आ गया है, చనిపోయి బ్రతికాడు। मर गया, जी उठा। ఏదేను వనములో చనిపోయినటువంటి మనిషి ఈ రోజు క్రీస్తు ద్వారా రక్షించబడ్డాడు। आदन की वाटी में मरा हुआ इंसान आज मसीह के द्वारा जिंदा हो गया है। ప్రైజ్ ది లార్డ్, प्रेज द लॉर्ड, ప్రైజ్ ది లార్డ్। प्रेज द लॉर्ड। ప్రియులారా, प्रियो, కాబట్టి इसलिए నిజంగా सच्ची में ఒక పాపి ప్రభు దగ్గరికి వస్తే, एक पापी प्रभु के पास आए, సంఘంలో చేర్చబడితే, कलिशे में शामिल होने से, రక్షించబడిన వాళ్ళతో కూడుకుంటే उद्धार पाए हुए लोगों के साथ मिलने से దేవుడిచ్చిన అధికారం మనకు దొరుకుతుంది। प्रभु का दिया हुआ अधिकार हमें ఇక मिलेगा। ఆ తర్వాత ఆయన ఏమైనా ఇస్తాడు మనకు, उसके बाद जो भी चाहिए वो देता रहे, ఏదైనా ఇస్తాడే, जो भी देगा అడుగు, मांगो। ఇదిగో నాకు ఇది అవసరమయ్యా। हाँ प्रभु ये मेरी जरूरत है। ఇప్పుడు ఏమన్నాడు? अब क्या कहता है? అడుగుడు ఇవ్వబడు, मांगो तो दिया जाएगा। ఇప్పుడు అడుగు, अब मांगो, అంతేగాని ऐसा ना నేను करते हुए, సంఘంలోకి వచ్చి నన్ను బయట తీసి దేశానికి వెళ్తానా, मैं कलिशे में आऊंगे तो बाहर देश भेजेगा मुझे, నేను సంఘంలోకి వస్తే నాకేమన్నా బంగారం ఏమైనా దొరుకుద్దా, कलिशे में आगे तुम्हारे को क्या सोना मिलेगा, నేను కొత్త బట్టలు దొరుకుతాయా, नया कपड़ा मिलेगा क्या, నా బిజినెస్ ఏమైనా బలంగా సాగుద్దా? मेरा बिजनेस अच्छी तरह बढ़ेगी क्या? ఒరే సాగుద్రా బాబు, वो सब होगा, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు। उनके लिए नाम कुछ भी नहीं ముందు है। ఆయన చిత్తాన్ని నెరవేర్చు, पहले उनकी इच्छा को पूरा करो, రా आ जाओ, ముందు రా। पहले आ जाओ। వందనాలు ప్రభు, धन्यवाद प्रभु, స్తోత్రాలు నాయన। धन्यवाद प्रभु। కానీ చిన్న ప్రార్థన, आइए छोटा सा చిన్న प्रार्थना ప్రార్థన। करें, छोटा सा प्रार्थना। సర్వశక్తి మంత్రులు సర్వకృపానిధి ప్రభు, सर्वशक्तिमान सारा अनुग्रह करने वाला ఈ రోజు परमेश्वर, దాసుని ద్వారా మీరు మాట్లాడిన ధైర్యం आज కలిగి के दिन మాట్లాడండి। आपके दास के द्वारा बात करने वाले दयावंत बातों को लेकर, ఆ తప్పిపోయిన కుమారుడికి ఎంత ఆనందం ఇచ్చారో నాలాంటి పాపి కూడా అంత ఆనందం ఇచ్చారు। बड़ा पुत्र को कितना आनंद दिया, मेरी जैसा पापी को भी उतना ही నాయన आनंद आपने అన్యోన్య दिया। సహవాసంలో ఉన్నావు నాయన। प्रभु हम आप ही आपके साथ मेल मिलाप ఈ की రోజు संगति సంఘంలో में ఉన్న कुछ- బిడ్డలందరూ మీరు ఆశీర్వదించారు। आज का वचन कलिशे में सुना, उन सबको आशीष తప్పిపోయిన दीजिए। వాళ్ళు ఉన్నారు నాయన, भटके हुए लोग भी వాళ్ళని కూడా हैं, తీసుకురండి నాయన। उनको भी लेके आइए प्रभु। నామకార్థ సహవాసాల్లో మగ్గిపోతున్నారు నాయన, नाम मात्र संगति में भटकते जा रहे వాళ్ళని हैं, చూస్తుంటే ఇంకా లోకం వాళ్ళలో ఉందని కనిపిస్తుంది నాయన। उनको देखने से उनके अंदर
संसार दिखाई देती है। దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత నేర్చుకుంటున్నారు అని. इससे समझ में आते वो कितना सीखते हैं करके। ప్రభువా प्रभु ఈ దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు యేసు నామములో దీవించు. आपके दास द्वारा बात किया गया थोड़ी सी बातों को प्रभु आप आशीष कीजिए। आमीन आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल जैसा हमारे साथ बने रहे। आमीन।